హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నాన్ వెజ్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. అదేనండి మటన్ గ్రేవీ అనమాట. మంచిగా విలేజ్ స్టైల్‌లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. మన పెద్దవాళ్ళు చాలా అంటే చాలా సింపుల్‌గా మంచి గ్రేవీతో అంతే టేస్ట్‌గా చేసేవాళ్ళు కదా! ఆ పద్ధతిలో అయితే చేసి చూపిస్తున్నానండి. అలాగే మనం ఇక్కడ ఓ సీక్రెట్ మసాలా రెసిపీని కూడా చేసుకొని ఈ మటన్ కర్రీ అనేది చేస్తున్నాము. మరి ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే ఈ విలేజ్ స్టైల్ మటన్ కర్రీని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ఇక్కడ నేను వచ్చేసి 600 గ్రాముల దాకా మటన్ అయితే తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి వాటర్ ఏం లేకుండా తీసుకున్నానమాట. నేను తీసుకున్న పీసెస్ వచ్చేసి ఇలా చిన్నగా మీడియం సైజులో అయితే తీసుకున్నానమాట. నేను బోన్స్తో సహా తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, తర్వాత ఇక్కడ నేను అరచెక్క నిమ్మరసాన్ని అయితే పిండుతున్నానండి. నిమ్మరసం వేయడం వల్ల మటన్ అనేది త్వరగా ఉడుకుతుంది, చాలా మెత్తగా టేస్ట్గా కూడా ఉంటుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇవన్నీ కూడా ఈ మటన్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఈ ఉప్పు కారం అంతా కూడా మటన్కి చక్కగా పట్టేయాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి. మీకు టైం ఉంటే ఒక గంట పాటు పెట్టుకున్నా సరే మంచిగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే చిన్న చిన్న కొబ్బరి ముక్కల్ని ఒక 2 ఇంచుల దాకా తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 2 ఇంచుల చెక్కను కూడా వేస్తున్నానండి. దాల్చిన చెక్క వేస్తున్నానమాట. తర్వాత ఒక స్టార్ అనాసిని కూడా వేసుకోండి. తర్వాత 2 యాలకులు, 4 లవంగాలు, అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా వేస్తున్నాను. బిర్యానీ ఆకు అనేది చిన్న పీస్ వేసుకోండి, ఎక్కువగా వేసుకుంటే కర్రీ అనేది చేదొస్తుంది. తర్వాత పావు టీ స్పూన్ మిరియాలు, అలాగే 2 టీ స్పూన్ల దాకా ధనియాలు కూడా వేస్తున్నాను. ఆ తర్వాత ఒక టీ స్పూన్ దాకా గసగసాలు వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ముందుగా వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకుందాము. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఒక పావు గంట ముందు ఇలా జీడిపప్పుల్ని వాటర్లో నానబెట్టానమాట. సో వాటన్నిటిని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నానబెట్టకుండా డైరెక్ట్ జీడిపప్పులనైనా తీసుకోవచ్చు. ఇలా వాటర్తో సహా మొత్తం తీసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమోటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. మన మసాలా అనేది తయారైపోయింది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా చీల్చి వేసుకోండి. తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కూడా మంచిగా వేగాలన్నమాట. ఉల్లిపాయ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, మటన్ అంతా కూడా తీసుకోవాలి. ఈ విధంగా మటన్ అంతా కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక మూత పెట్టేసి కనీసం ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలండి. ఈ మటన్ నుంచి నీరంతా ఊరుతుంది కదా, ఆ విధంగా అయితే నీరు ఊరి నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే చూస్తున్నారు కదా, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా నీరంతా ఊరి మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది అండి. ముక్క మరీ మెత్తగా ఉడకనవసరం లేదు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా మొత్తం కూడా వేసి బాగా అంతా కలుపుకొని మూత పెట్టి ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికి నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కనీసం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని సరిపోతుంది. తర్వాత మూత తీసి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకొని మూత పెట్టేసి
మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని కనీసం 7-8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. మీరు తీసుకున్న మటన్ ముదురుతనాన్ని బట్టి విజిల్స్ అనేది పెట్టుకోండి. నేను వచ్చేసి 6 విజిల్స్ పెట్టానండి. విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత లోపల ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూద్దాము. చూస్తున్నారు కదా, మటన్ అనేది మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే ఉప్పు కారం అనేది కూడా చూసుకోండి. తర్వాత ఇందులోకి కాస్త కొత్తిమీర పుదీనాను కూడా వేసి మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇక ఇంతేనండి. మీకు ఇందులో వాటర్ అనేది గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంది అనుకుంటే మరొక 2 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే గ్రేవీ అనేది ఇంకొంచెం చిక్కబడుతుంది. లేదంటే చల్లారిన తర్వాత అయినా ఇంకాస్త చిక్కబడుతుంది. ఇక ఇంతేనండి. ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే విలేజీ స్టైల్ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ప్రతి వీక్లీ మటన్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.